కేసీఆర్ పుట్టినరోజున కేటీఆర్ సంతోష్రావు కేసీఆర్ పుట్టినరోజున వృక్షార్చన పోస్టర్ను విడుదల చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్. 17న ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలి. ఉద్యమ నేతకు మనం ఇచ్చే బర్త్డే కానుక ఇదే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ. ఎక్కడెక్కడ నాయకులు ఉన్నారు మరి? ఫోటో ఏమో వీళ్ళు ఇద్దరినే వేసుకున్నారు. నాయకులు వచ్చి నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ అన్నట్టు పెట్టిండ్రు. కాదా ఈ నమస్తే తెలంగాణ వాళ్ళు కూడా కొంచెం నాయకులు ఎవరెవరు కలిసిండో ఎవరెవరు కలిసి పోస్టర్ రిలీజ్ చేసిండో వాళ్ళందరి తెస్తే ఒక నిండుతనం ఉంటుంది. అందరికీ సముచిత గౌరవం ఇస్తున్నారు, అందరినీ కలుపుకపోతారు. టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు అనేది ప్రజల్లోకి పోతుంది. అసలే వీళ్ళు నాయకులను లెక్క చేయరని, ఇలా నాయకులను దగ్గర రానియరని, నాయకులను చీమల్లాగా చూస్తారనే ఒక అపవాదు ప్రజల్లో విస్తరించింది. కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం కూడా ఇదే. వాళ్ళు నాయకులకు గౌరవం ఇవ్వరు. ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఐఏఎస్లకు కావచ్చు, ఐపీఎస్లకు కావచ్చు కనీస గౌరవం ఇవ్వరనే ఒక అపవాదు మూట కట్టుకున్నారు వాళ్ళు. మరి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈ నెల 17న ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నప్పుడు ఎవరెవరు వచ్చి పోస్టర్ ఆవిష్కరించిందో వాళ్ళను 4-5 నేస్తే బాగుండపు. ఇప్పుడు సంతోష్రావు గారు వాళ్ళ కుటుంబ సభ్యుడి కింద లెక్కనేనే, కేటీఆర్ గారు కేసీఆర్ గారి కుమారుడేనే. వాళ్ళిద్దరు కలిసే ఈ పోస్టర్ రిలీజ్ చేసిందంటే ఏమన్నా అందం ఉంటుందా? దీనికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా? సామాన్యులు ఇంకా వేరే వాళ్ళు వచ్చి నిజమే ఓ 3 మొక్కలు నాటాలే, మనం అది కేసీఆర్ గారికి ఇచ్చే ఒక గొప్ప గౌరవం అంటే అది మంచిగా ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది, దానికి ఒక విశ్వసనీయత ఉంటుంది. అరే అందరు కలిసి చేస్తాను ఇది అనేది కార్యకర్తలకు కూడా ఒక సంతోషం వస్తుంది. కానీ వీళ్ళు తీసుకున్న ఈ కార్యక్రమం మాత్రం మంచి కార్యక్రమం. ఎందుకంటే కేసీఆర్ కోసమేమో కానీ పర్యావరణాన్ని పెంపొందించడానికి, ఈ చెట్లను నాటడం వల్ల మన పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి ఇది మంచి ఆలోచన. కాబట్టి ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక పిలుపునిచ్చారు. 3 మొక్కలు దొరకకపోయినా 1 మొక్కన నాటురు. మరి 3 మొక్కలు నాటాలని సంతోష్రావు గారు కేటీఆర్ గారు పిలుపునిచ్చింది. కానీ మరి మొక్కలను పంపుతున్నారా మీరు, లేకపోతే వాళ్ళే కొనుక్కోవాలా మొక్కలు? వాళ్ళే మొక్కలు కొనుక్కోవాలా, లేకపోతే మొక్కలు మీరు పంపుతారా? అది కూడా ఒకటి చెప్తే బాగుండు మరి. ఎందుకంటే 1 మొక్క కొనాలంటే కూడా కొంత డబ్బు కావాల్సి వస్తుంది.